ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈరోజు ఆయన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ వేయడం జరిగింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల చోరీ. అసలుకి నవరత్నాల చోరీ ఏంటి అని చెప్పేసి ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా చాలా నవ్వుకునేటువంటి పరిస్థితి. అయితే అసలు ఆ నవరత్నాల చోరీ కాన్సెప్ట్ ఏంటి, ఆ వీడియో ఏంటో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు అనేక వీడియోలు అంటే ఆయన ఎక్స్ ఖాతాలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, దైనందిన కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల గురించి పోస్ట్ చేస్తున్నాం, అందరూ కూడా తెలిసిన విషయం. కానీ ఈ యొక్క నవరత్నాల చోరీ అనేటువంటి ఒక పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారు, వాటన్నిటిని కలగలిపి అంటే కొన్ని అంశాలు అందులో ఇంకా పూర్తిగా ప్రస్తావించలేదు, కొన్ని అంశాలే ప్రస్తావిస్తూ దాదాపుగా ఒక 2-3 నిమిషాలు నిడివి ఉన్నటువంటి వీడియో పోస్ట్ చేశారు ఆయన. మొత్తానికి ఆ వీడియో మీరు చూసారండి? చూసా. ఓకే, ఆ వీడియో మీద మీ స్పందన ఏంటి? 8 నిమిషాల పైన ఉంది సార్, మీరు 3 నిమిషాలు అంటారేంటి? అవునా? మరి మాకు కడుపు మండదా? మీరేమో తెల్లారు లేచి ఇగో ఇక్కడ ఇది ప్రారంభించాము, అక్కడ అది ప్రారంభించాము, ఇన్ని లక్షల ఉద్యోగాలు, అన్ని వేల ఉద్యోగాలు అంటుంటే అన్నం కదా, అక్కడ చేసిందే కదండి, అక్కడ డైలీ చేసిందే మీరు చెప్తున్నారు. మేము చేయలేదని మీరు కనపడుతుంది. ఇప్పుడు బాబు గారు పార్టిసిపేట్ చేసి కనపడుతున్నాయి కదా. కాదండి, మేము చేయలేదని మీరు ఎత్తి చూపిస్తున్నారు అంటున్నా. మేమేమి చేయలేదనేది అక్కడ బయటపడుతోంది కదా. మరి మాకు బాధ ఉండదా? అది బాధ ఉన్నప్పుడు అంటే అవకాశం ఉన్నప్పుడు ఏం చేశారు మరి? బాగుంది, తినాలండి. తిన్నాం, మేము కూర్చుని దోచుకున్నాము తినడంలో కూడా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎగ్ పఫ్ దగ్గర నుంచే ఎగ్ పఫ్లు, నిమ్మ సోడాలు, నిమ్మకాయలు, తర్వాత ఎలకల్ని తరవడాల్లో స్టేషనరీలు, అసలు మీరు కాన్సెప్ట్ అది పెద్ద కాన్సెప్ట్, అది యు నేమ్ ఇట్ అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన తెల్లారు లేచి ఇవన్నీ చెప్తూ ఉంటే, అందుకే ఆయన ఏమన్నారు, క్రెడిట్ చోరీ డిజార్డర్ అన్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అంతకుముందు ఆయన సైకో, ఇప్పుడు ఒక డిజార్డర్తో బాధపడుతున్నాడు. అందుకే తెల్లారు లేచి వచ్చేస్తాడు, ఇగో ఇది మేమే చేసామంటాడు. పక్కనే ఆయన రావద్దు అని చెప్పిన ఒక ఈమెయిల్ పక్కన పెడితే, అవునా, అప్పుడు తెలుసు మీరు రాకండి, మీరు కంపెనీలు పెట్టకండి, లేకపోతే మీరు పారిపోండి. మీకు గుర్తుందా అమర్ రాజా బ్యాటరీస్ ఎంత బెదిరించి ఎంత అన్సెరమోనియస్ గా పంపించారు? 20,000 మంది ఉద్యోగులు చిత్తూరు దగ్గర నుంచి. అసలు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మీకు తెలుసు, మంచి కంపెనీ, మంచి మనుషులు. గల్లా జయదేవ్ ఎంత సాఫ్ట్ పర్సన్ అందరికీ తెలుసు. అలాంటి ఆయన్ని బెదిరించి పంపించారు. ఈ బెదిరింపులు అనేవి ఆయన శశికళ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఆయన అనిపిస్తుంది నాకు అట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా జయలలిత హయాంలో శశికళ అలాగే బెదిరించి ఆస్తులు రాయించుకునేది. తక్కువ కావిడ ఎంత కోట్ చేస్తే అంతే అట్లా. సరే, ఏదేమైనా ఇవాళ నవ చోరీలో లేకపోతే ఏదో ఒకటి, మీకు ఏమేం చోరీలు, మీరేమో ఇవి తెచ్చాను అవి తెచ్చాను, ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు అంటున్నారు కదా. అందుకని ఆయన ఏమన్నారంటే క్రెడిట్ చోరీ డిజార్డర్, సిసిడి అనే జబ్బు ఉందని ఆరోపిస్తూ దానికి ఆధారాలు ఇదిగో అంటూ సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏం చెప్పారు ఆయన? క్రెడిట్ చోరీ డిజార్డర్ లక్షణాలు ఎలా ఉంటాయి అనే వాక్యంతో ఈ వీడియో ప్రారంభించి, గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన గూగుల్ డేటా సెంటర్, తర్వాత అదానీ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిట్టల్, కియా మోటార్స్, భోగాపురం విమానాశ్రయం, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇవాళేమో టిడ్కో ఇళ్ళు, అవునా, అవి కూడా వాళ్ళ హయాంలోనే వాళ్ళు ఇచ్చారు అని అనుకున్నారు. అంటే అదే చెప్తున్నాను, ముందు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే చుట్టూ ఉండే వాళ్ళ మీద ఆధారపడడం మానేసి సొంతంగా ఆలోచించడం మొదలు పెట్టాలి, లోకేష్ లాగా. అప్పుడే కదా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. ఆయనకేమో పేపర్ల మీద ఇవి ఇచ్చేసాం అని చూపిస్తారేమో వాళ్ళు. ఈ నిజమే అనుకుంటున్నాడు. ఆయన చేస్తున్న తప్పుడు పని అదే. అందుకని ఆయన ఇవాళ ప్రతిరోజు ఆయన అవమానాలు పాలవుతున్నాడు, లేకపోతే నవ్వులు పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది అధికార పక్షం ఆడుకోవడానికి ఒక టాయ్ అయ్యాడు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే రాజకీయాలు చాలా రంజుగా ఉన్నాయని అంటున్నారు. తెల్లారు లేచి ఏం మాట్లాడతాడో తెలీదు, ఏం ప్రెస్ మీట్ పెడతాడో తెలీదు, ఎందుకు పెడతాడో తెలీదు, చెప్పిందే చెప్తాడు, చూసిందే చూసి మాట్లాడతాడు. ఈయనకి విసుగు రావట్లేదా అనుకుంటున్నారు ప్రజలు కూడా. విసుగెత్తిపోయి ఉన్నారు. తెల్లారు లేస్తే అబద్ధాలు, తెల్లారు లేస్తే అబద్ధాలు. ఇవన్నీ ఎందుకు అసలు, దేనికి అసలు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కసారి ఆలోచిస్తే జాలేస్తుందండి. ఇంత చేతగాని వ్యక్తులు కూడా ఉంటారా? అది కూడా నేను ఒక జోకర్ని అవుతున్నానని ఒక ఫీలింగ్ లేకుండా మాట్లాడతాడండి. అసలు ఎక్కడైనా ఉంటుందా అలాగా? ఇప్పుడు లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా, అతను చాలా గడ్డే తిన్నాడు అనుకోండి, కానీ జోవియల్గా మాట్లాడేవాడు. సమోసాలో ఆలు ఉన్నంతకాలం బీహార్లో లాలు ఉంటాడనేవాడు. అంటే పన్ను ఉండేది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ఎప్పుడూ మొహం ముడుచుకుని ఎక్కడ ఏది దోచుకుందామని దొంగ కళ్ళతో చూస్తూ, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఉంటారు కదా, మీకు తెలుసు కదా.
జగన్మోహన్ రెడ్డి దానికి సరిపోతాడు. ఎవరన్నా కార్టూన్ వేస్తే బాగుంటుంది, తలకు టవల్ చుట్టేసి ఇట్లా రెడీగా కూర్చుని ఉంటారు అనమాట ఎక్కడ పడదామని. ఎందుకో సంభవం నాకు ఆయన చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. మరి అలా కాదు కదా ఉండాల్సింది. మీరు మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే కొంచెం ప్రజల్లో తిరగాలి, కొంచెం భాష నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. చిన్న చిన్న పిల్లలు మాట్లాడతారండి, మీరు చూడండి. తెలుగుదేశానికి సంబంధించి అయినా, డిఎంకేకి సంబంధించి అయినా, ఏ పార్టీకి సంబంధించి అయినా చిన్న పిల్లలు ఎంత చక్కగా మాట్లాడతారో, తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, మనం ఆశ్చర్యపోతాం. వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా. ఎందుకు ఈ క్రెడిట్ చోరీలు ఎందుకు, భాషా చోరీలు ఎందుకు? మనకి సొంతంగా మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్. మీరు చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తారు. ఒకవేళ దొంగతనం చేసినా కాన్ఫిడెంట్గా చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇది నా వల్లే వచ్చింది, లేదు అదాని నా వల్లే వచ్చాడు, లేకపోతే ఆర్సెల్ఆర్ మిట్టల్ నేనే తీసుకొచ్చాను, గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, అన్నీ మీరే తెచ్చారు. మరి ఎందుకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలా? మీరు ఇప్పించిన ఉద్యోగాలు ఎన్ని చెప్పండి, ఏమి ఇప్పించారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అదే 2,62,000 ఎంతో వాలంటరీ ఉద్యోగాలు ఇప్పించాడు, నెలకు 5,000 చొప్పున. కానీ ఎవరికి జీతం పెంచలా, వెళ్ళిపోయే ముందు 8 నెలలు జీతం ఇవ్వాల. అది మాట్లాడాలిగా. మళ్ళీ నెలకి 200 కోత సాక్షి పేపర్ కోసం, దాని మీద 200 కోట్లు తిన్నాడు. ఇవి మాట్లాడాలి. ఎవడు నిన్న నా బొత్స వచ్చి అంటాడు, మీరు అమరావతికి చట్టబద్ధత చేస్తున్నా ఉన్నారు, దీనికి ఏం విలువ ఉండదు. ముందు వాడిని తని తరివేయాలి ఆంధ్రప్రదేశ్ నుంచి, నువ్వు తెలుగువాడివా అని. అసలు ముందు వీళ్ళందరినీ ఏదైనా ఒక చట్టం వస్తే బాగుండండి. ఆ రాష్ట్రాన్ని తిట్టే వాళ్ళని ఆ రాష్ట్రంలో ఉంచకూడదు అని, ఇలాగా చోరీ చేసే వాళ్ళని, క్రెడిట్ చోరీ చేసే వాళ్ళని తన్ని తరివేయాలి. ఇట్లా కొత్త సిద్ధాంతాలు, కొత్త ఏమనాలి చట్టాలు తీసుకొస్తే వీళ్ళందరి పని అవుతుంది నన్ను అడిగితే. కానీ చాలా అసహ్యంగా ఉందండి. మనం అసలు ఒక అపోజిషన్ లీడర్ కాదు, ఒక అపోజిషన్ లీడర్ అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటుగా ఉంది నిజంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారు అని అడుగుతున్నాం మనం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.